హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ప్రెజెంట్ వచ్చేసి మనం రామప్ప టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రామప్ప టెంపుల్కి లోపలికి పోవాలి. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ దూరం పోతే రామప్ప టెంపుల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం. ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ మేము రామప్పకు. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్కి వెళ్దాం, చూపిస్తాం, చూడండి. తప్పకుండా లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వేసుకో, బ్యాగ్ వేసుకో. చాలా కష్టపడి ఈ ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. అలాగే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. రామప్ప అంటే శివుని టెంపుల్ కదా. చలో వేసుకో, బ్యాగ్ వేసుకో. ఇక ఇక్కడ నుంచి లోపలికి పోవాలి ఫ్రెండ్స్. లోపలికి స్ట్రేట్ పోతే అక్కడ లోపల ఉంటుంది. ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. చూడండి, మధ్యలో కూడా మేము ఎక్కడ కడియకుండా చూపిస్తాం. చూడండి, తప్పకుండా లైక్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరుతాం. ఇక అబ్బా, చాలా అంటే చాలా రిస్కులు, చాలా హార్డ్ వర్క్ చేసి వీడియోలు తీసుకువుతుంది ఫ్రెండ్స్. జర అర్థం చేసుకొని మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. చలో అదా. మళ్ళీ ఇప్పుడు మేము కన్మార్కి పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకొని కన్మార్ ఇక్కడ నుంచి ఎంత వస్తుందంటే ఏమైందే? కూర్చోటక్కడ కూర్చో. ఇంకా కొంచెం ఇంకా జరిగి ఇప్పుడు రైట్ ఫ్రెండ్స్, లోపలికి పోదాం. అంత దుబ్బ రోడ్ ఉన్నది ఇక్కడ. ఆహా, ఇక్కడ నుంచా ఫ్రెండ్స్ రోడ్ లోపలికి పోతే రామప్ప టెంపుల్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. కొంచెం ఎంతో జరిగా రైట్. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి రామప్ప టెంపుల్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మేము ఎప్పుడో చాలా రోజుల కింద వచ్చినాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నాం. అప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టలే, ఇప్పుడు కూడా కట్టలే. మళ్ళీ తువ్వకు ఈ ట్రాక్టర్ ఒకటి అడ్డం పెట్టారు. ఎందుకో ఏమో, మరి ట్రాక్టర్కి ఏమైందో ఏమో. కానీ టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే టెంపుల్ అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమంటారు, గోపురం కనబడుతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు మనం అక్కడికి పోవాలి. మంచిగా పొలాలు ఉన్నాయి చుట్టుపక్కల ఈ టెంపుల్ కాడ. అప్పటి రాజులు మరి ఎట్లా కట్టిరో కానీ ఘోరంగా కట్టిరు ఫ్రెండ్స్. ఈ కట్టడాలు అనేటివి. బండి ఈడ పెట్టిపోవచ్చు, లోపలికి పెట్టిపోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ నుంచి కూడా దారి ఉంది. మనం బైక్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోదాం లోపలికి. దిగు, కనబడుతుందా ఫ్రెండ్స్? కిరాకున్నది మొత్తం కట్టడం అయితే. లోపలికి పోదాం. ఇక మనం మాటలు లేవు ఫ్రెండ్స్, అంత మంచిగా ఉంటుంది రామప్ప టెంపుల్ అంటే. దా. ఓకే ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అయినాం. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ రామప్ప టెంపుల్. అదే రామప్ప టెంపుల్. ఎప్పుడో చిన్నప్పుడు మనం పుస్తకాలల్లో చదువుకున్నాం కదా ఫ్రెండ్స్, బుక్కులల్లో. ఏమంటారు, సైన్స్ అంటానా, సోషల్లో ఉంటుండే రామప్ప గుడి, దీని చరిత్ర, దీని గురించి సంబంధించిన రాజుల చరిత్రలు అవన్నీ బుక్కులల్లో మనం చూసినాం, చదువుకున్నాం. ఆ టెంపుల్కి ఇప్పుడు రావడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పక్కపంటి కూడా ఇంకా చిన్న చిన్న ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇగో ఈ రాళ్ళతో కట్టిరు ఫ్రెండ్స్ ఈ టెంపుల్. పట్టుకో, ఈ రాళ్ళతో కట్టిరు టెంపుల్. రాళ్ళు కూడా చాలా అంటే చాలా ఖతర్నాక్ ఉన్నాయి. ఇవి మన రాళ్ళు కాదు ఫ్రెండ్స్, ఇవి ఏమో రాళ్ళు. ఇవి
డిఫరెంట్గా ఉన్నాయి రాళ్ళు ఇవి. ఈ లోపల పలగొట్టిన అది కూడా డిఫరెంట్గా ఉంది. చాలా ఫ్రెండ్, మనం ఫస్ట్ అయితే టెంపుల్ చూద్దాం దారి. ఇగో ఇక్కడ చూడండి, ఇది అంతా ఆరాయే. ఈ రాళ్ళ మీద ఇంకా నెంబర్లు వేసారు, సంథింగ్ నెంబర్ల ప్రకారం పెట్టేటి కావచ్చు ఇవన్నీ. ఇవంతా కూలిపోయిందా లేకపోతే ఏందనేది మనకు తెలియదు, మొత్తం పరిచిర్రు. టెంపుల్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, రామప్ప టెంపుల్. నాకైతే కృషి అయిపోతుంది పానం. దాకా అంత దూరం ఉంటుంది టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, చూపి టెంపుల్ అటు. ఇప్పుడు మేము ఎట్లకెళ్ళి పోవాలి? తొవ్వ ఎట్లకెళ్ళి ఉంది? అక్కడ నుంచి ఉంది తొవ్వ. దా ఇట్రా. చూడండి ఫ్రెండ్స్, ఆ బ్యాగులో ఏం లేవు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ రాయి దగ్గర నుంచి చూపిస్తా. చూడండి, ఈ రాళ్ళతోనే మొత్తం రామప్ప టెంపుల్ కట్టారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి రాళ్ళు. డిజైన్లు కూడా అట్లా మంచిగా వేసారు వాళ్ళు. ఈ డిజైన్లు దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ రామప్ప టెంపుల్ ఎట్లుంది. నేను దగ్గరికి పోయి ఇప్పుడు మొత్తం చూపిస్తా. నేను ఎంజాయ్ చేస్తా, మీకు ఎంజాయ్ చేపిస్తా టెంపుల్ తోటి. కిరాక్ అంటే కిరాక్ ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. దా పైగా ఇక దగ్గర నుంచి చూడాలి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది ఏంటంటే లోపల శివుని టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, శివుని టెంపుల్ ఉంటుంది. మేము ఎప్పుడో చాలా రోజుల కింద వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడికి. చాలా రోజులు అంటే ఒక ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చినాం మనం. ఇటు నుంచి కావచ్చు దారి. ఆఫ్టర్ కరోనా తర్వాత వచ్చినాం. ఇది కాదు కూడా దారి కాదు. అలాగే చూద్దాం ఏముంది ఇలా. బొక్క, ఈ బొక్క గోడ కూడా కిరాక్ కట్టారు ఫ్రెండ్స్. ఇల్లు ఈ రకంగా కట్టారు, మధ్యలో గ్యాపు, గోడ ఇంత దృఢంగా కట్టారు టెంపుల్కు కట్టుదిట్టంగా. ఇల్లు లెక్క కట్టారు. గోడ అంటే గోడ కాదు, అన్నిటికీ ఆ విషయం. ఇప్పుడు మనం లోపలికి టెంపుల్ లేక పోవాలి ఫ్రెండ్స్. టెంపుల్ లేక మనకు దారి ఎట్లా? ఇప్పుడు మనం అడ్డదారిలో పోవాలి. ఇప్పుడు గీత చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్? కామెంట్లో చెప్పండి. నాకైతే సూపర్ అనిపిస్తుంది. దా అట్రా లోపల టెంపుల్ లేక్ కూడా పోదాం ఫ్రెండ్స్. లోపల టెంపుల్ లేక్ కూడా పోయి చూపిస్తా. చూడండి ఇక్కడ నుంచి ఎట్లా అనిపిస్తుంది. ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? రాకుంది. మనం ఇదంతా తిరగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా తిరిగి చూపిస్తాను మీకు కూడా. జర లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చినాం. దీని దగ్గర నుంచి చూడండి. ఈ డిజైన్ ఏంది, దీని కథ ఏంది, దీని కార్ఖానా ఏంది. దా ఆ బ్యాగ్ అత్తవా? బ్యాగ్ అట్టాలంటే నువ్వు బ్యాగ్ తీయాలి. కోతుందిరా, కోతి మారి అర్జున్నాడు. ఇటు నాకే ఇటు లేపు, పైకి లేపు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తా. చూడండి, పట్టుకో. అది నీ మీద దొరికినా దొరుకుతుంది. అబ్బా దా ఏంటి
దీనికి చరిత్ర మామూలు చరిత్ర లేదు ఫ్రెండ్స్, పెద్ద చరిత్ర ఉన్నది. చెప్తా చరిత్ర కూడా. ఇదంతా గుడే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీన్ని చూస్తుంటే? నాకైతే అంటే ఇట్లాంటి కట్టడాలు చూసినప్పుడు ఒక కొత్త రకమైన ఫీలింగ్ మస్తుంటుంది. ఈ పక్క పొంటి ఏమో ఉంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ అయితే టెంపుల్లోకి పోదాం. టెంపుల్లోకి పోయి టెంపుల్ కూడా చూద్దాం. టెంపుల్లో చూసి వద్దాం. ఇదంతా ఇటు సైడ్ చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ మొత్తం మీకు ఇది పక్క. ఇక మనం టెంపుల్లోకి పోదాం ఫ్రెండ్స్. టెంపుల్లోకి పోయి టెంపుల్లో చూసి వద్దాం. దా ఈ నెంబర్లు ఎందుకు వేసారు ఫ్రెండ్స్ ఈ గోడ మీద వీటి మీద? నాకేం అర్థమవుతలేదు. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్, అక్కడికి పోదాం మనం. ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? అజరహో శిల్పాలు అన్నీ ఇన్నే ఉన్నాయి. చలోదా. రైట్ ఫ్రెండ్స్, నేను చూపిస్తా నా కళ్ళతోని రామప్ప టెంపుల్ని. చల్ దా. నీకెట్ అనిపిస్తుంది? మంచిగా ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంతకుముందు కూడా వచ్చినాం కానీ మళ్ళీ ఇప్పుడు చూసేసరికి మస్తు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, మొత్తం చూద్దాం. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఏనుగు మూతి ఏమో ఇరిగిపోయిందిగా, దీని మూతి కూడా ఇరగొట్టింది. ఇది ఎప్పటిదో ఫ్రెండ్స్, చాలా వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. చూడండి ఎంత కిరాకున్నది. దీన్ని ఏమంటారు, దీన్ని చెక్కిన విధానమైన దాన్ని చూసే పాట రాసిండొచ్చు కవి. పై శిల్పాలు చెక్కినారు. ఈ రాళ్ళు కూడా కిరాకున్నాయి ఫ్రెండ్స్, మంచిగా. అబ్బా, ఒక్కసారి మనం ఇక్కడ నుంచి సైడ్లోకి చూద్దాం, తర్వాత లోపలికి పోదాం. మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఈ కట్టడాలు ఇవన్నీ. ఈ కట్టడం ఎంత కిరాకున్నది. ఇంత హైట్లా ఈ బండను ఎట్లా లేపి ఏ విధంగా పెట్టి ఉంటారు. లోపల ఇంకా మస్తుంది ఫ్రెండ్స్, లోపలికి పోదాం. బయట చూసుకొని లోపలికి పోదాం. ఇంకా ఒక్కొక్క బండ మామూలుగా లేదు, ఇంత పెద్దగా ఉంది. ఈ నుంచి అక్కడ దాకా ఉంది. మళ్ళీ దీన్ని డిజైన్ చేసి చెక్కి ఒక టెంపుల్ అనేది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఓకే, మనం లోపలికి పోదాం. లోపల దేవుని చూపిస్తారు అది. అబ్బా, ఇది లోపట ఫ్రెండ్స్, శివుడు ఉంటాడు లోపట. చూడండి ఎంత మంచిగా ఉంది లోపట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమని ఉందా, వాట్ ఏ వండర్. ఇది ఎందుకు ఇట్లా పెట్టారో నాకు అర్థం కాలే. ఎంట్రన్స్లో పైన డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఏమన్నా డిజైన్లా. లోపల శివుడు ఫ్రెండ్స్. ఫోటో ఏం కాదు. కిరాక్ కాకా, కిరాక్ కాకా ఛానల్ కాకా. కొట్టురా బాస్ కిరాక్ కాకా. ఎప్పుడు మళ్ళా ఏం పేరు? పండుగ దిన శుభాకాంక్షలు. అంతే కదా, నువ్వు చెప్పాలనుకున్నా అదే కదా. ఇక్కడికి రావాలి, ఎంతో మంది ఇక్కడ ఇలాంటిది చూడాలని
అనుకుంటారు కానీ వాళ్ళకు కుదరదు కదా. అందుకే ఈ వీడియోల ద్వారా వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలి. చూసి ఆనందం చేస్తారు. అసలు మేము కూడా రాకపోతుంది కదా, మా ఫ్రెండ్ దృఢ సంకల్పంతో ఇక్కడ దాకా వచ్చినాం. గట్టిగా కోరుకున్నాడు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ప్రభుదాస్. ఈయన పేరు? దిలీప్. సంజీవ. 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 సంజు. సంజీవ్. ములుగు. ఇంకా దగ్గర వచ్చిందా ఛానల్? కిరాక్ కాక రేపు పెడతా కావచ్చు, 2-3 రోజులు పెడతా. దీని స్టోరీ తెలుసామన్నా? చెప్పు, తెలిసింది ఎంత తెలుసంత చెప్పు. కాకతీయుల కాలం నాటి కట్టడం. ఈ కట్టడాన్ని రామప్ప అనేది ఒక శిల్పి పేరు ఒక గుడికి పెట్టడం అనేది మన ఇండియాలోనే ఫస్ట్ టెంపుల్. ఇది ఫస్ట్ టెంపుల్ కాదు, వన్ అండ్ ఓన్లీ టెంపుల్. ఒక శిల్పి పేరు ఒక టెంపుల్కి పెట్టడం, ఒక గుడికి పెట్టడం. ప్లస్ ఇక్కడ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ డిజైన్ చూస్తే అందుకని యునెస్కో గుర్తించింది. దీంట్లో ఈ టెంపుల్కి యూజ్ చేసిన టెక్నాలజీ కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీ. అంటే ఎలాంటి ఎత్తుకాక్స్ వచ్చినా కూడా టెంపుల్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. భూకంపాలు అలాంటి టెక్నాలజీతో కట్టింది. ఇందులో ప్రతి ఒక్క దాంట్లో చాలా టెక్నాలజీకి సంబంధించిన చాలా ఉంటాయి ఈ కన్స్ట్రక్షన్లో, ఈ బిల్డింగ్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో. ప్లస్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. వీటి యొక్క డిజైనింగ్, వీటి యొక్క ఆర్కిటెక్చర్. ఈ రోజుల్లో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్కడ మనకు అసలు దొరకదు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీలో ఇలాంటి డిజైన్ పాసిబుల్ అయింది కావచ్చు, కానీ ఆ రోజుల్లో ఇలా చెక్కడం అనేది దట్స్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఈ రాయిని ఏమంటారు ఐడియా ఉందా? ఈ రాయిని తెలియదు మనకి, శుద్ధమైన కనబడదు, ఇప్పుడు కనబడదు. మీరు ఏమంటారు, కొండగారి సైడ్ నుంచి తీసుకొచ్చినా అంటారు, కరెక్ట్ అనేది తెలియదు. అంత అక్కడ నుంచి ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ మొత్తం ఇదే రాయి ఉంటుంది, రెడ్ కలర్కి కావచ్చు, తీసుకురావచ్చు, కానీ మనకు నాకు తెలియదు. కానీ మీ ఛానల్ ద్వారా ఎంతోమంది తెలియని వాళ్ళకి చాలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని హ్యాపీనెస్, అంటే మీ వీడియోలు చూసి ఇలాంటి టెంపుల్కి దర్శించి మా ఏరియాని ఇంకా డెవలప్మెంట్, టూరిజంగా చాలా డెవలప్మెంట్ చేయాలని. అంటే దీని చుట్టుపక్కల కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చాలా లక్నవరం ఉంది, అటు మేడారం ఉంది, కోటగుళ్ళు ఉన్నాయి. కోటగుళ్ళు సేమ్ ఉంటుంది, సేమ్ రామప్ప లెక్క. పాండవుల గుట్ట అని ఉంటుంది రేగొండ దగ్గర. అంటే దీని సరౌండింగ్స్లో, అంటే మొత్తం సరౌండింగ్స్లో అటు పోతే వాటర్ ఫాల్స్ ఉంటాయి. వాజేడు వాటర్ ఫాల్. ఇలా ఈ ఏరియా మొత్తం టూరిజానికి మంచి స్పాట్. సో చాలా అద్భుతమైన ఏరియా ఇది. అందుకనే కాకతీయులు ఇక్కడ పరిపాలించడానికి కూడా అన్ని వనరులు ఉంటాయి ఇక్కడ. అద్భుతాలకు నిలయం ఇది, ఫారెస్ట్ ఏరియా కాదు. అడవిలోనే అందాలు ఉంటాయి. మస్తు ఉంటుంది. ఇప్పుడు జాతర కూడా జరగబోతుంది 21 నుంచి 24 వరకు. దాన్ని కూడా జాతీయ పండుగగా గుర్తించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రపంచంలో పెద్ద ఎత్తున అది మేడారం. ఈ టెంపుల్ని కూడా యునెస్కో గుర్తించింది. కాకపోతే ఇంకా డెవలప్మెంట్ కావట్లేదు. అలానే ఉంది, పేరు మాత్రం ఉన్నాయి కానీ డెవలప్మెంట్ వన్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా కంప్లీట్గా చుట్టుపక్కల ఇట్లా ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. వర్క్ స్టార్ట్ చేయలేదు. ఉంటే కూడా ఇంకా బాగుంటాయి. తొందర స్టార్ట్ చేస్తే వచ్చిన వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. రావడానికి కూడా బాగా డెవలప్ ఎక్కువ ఉంటే అంత పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు. శివయ్య ఆజ్ఞం లేనిది చీమైనా కుట్టదు కాబట్టి ఆయనకి ఏం కావాలో ఆయన అన్ని తెప్పించుకుంటాడు. అయితే కొంచెం టైం పడుతుంది. అయితే దానికి మన సహకారం కూడా ఉండాలి.
మీ ఛానల్ ద్వారా కొంచెం ఉమ్. అందరు పబ్లిష్ తెలుసుకోగలరని ఆయనకి మైక్ ఆయనకి. నాకు వారికి ఆయనకి మధ్య మధ్యలోకి వెళ్తాను. నీకు వానికి చెప్తారా గుర్తు చేస్తారా వాడ అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అంతే అనే నినాదంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రావణ భాగ్యం. శ్రావణ్ బార్గు ఈ శ్రావణ్ బార్గు థ్యాంక్ యూ ఓకే చిన్న రైట్ 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 ఓకే ఫ్రెండ్స్ ఈ సైడ్ చూద్దాం. టెంపుల్ అయితే పెట్టింది. ఇటు సైడ్ ఇంకా చెమ్మకు చెల్లో పోవచ్చు ఇటు సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ పోయింది, ఇక్కడ చిన్నగా ఉంది. ఫస్ట్ మన నంది కాడికి పోతుంది. గిరికింది ఇది పట్టుకో. దెబ్బ ఏంటంటే అది మిస్టేక్ అయింది. మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. నిజంగా ఎంత కిరాక్ అంటే అంత కిరాక్ ఉన్నది ఫ్రెండ్స్ ఇది. అక్కడ ముంగట కూడా ఒకటి ఉంది, ఆడికి పోదాం. అదే ఆడికే పోతాను. వస్తా చూడండి అబ్బా 2-3 రోజుల్లో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొత్తం ఇది బాహుబలి సెట్ లాగా ఉంది. నిజంగా నాకు అట్లే ఉంది. ఒక్కొక్క మెట్టు చాలా పెద్దగా ఉంది. అబ్బా నందీశ్వరుడు ఫ్రెండ్స్, వీడియో మాత్రం పెద్దగా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ కిరాక్ అంటే కిరాక్ ఉంది. నందీశ్వరుడు అబ్బా ఆహా. ఇది టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి, నందీశ్వరుని దగ్గర నుంచి. ఏమైంది ఎప్పుడు అందరు కిరాకాక ఛానల్ వస్తుంది చూడండి. చెవులో చెప్పాలంటే నంది కిందికి అంగాలే. మీకేం కావాలో చెప్పాలి. ఎక్కండి మళ్ళీ. ఇట్లా ఇక్కడ నుంచి చెప్పు, అట్లా చెవులేకపోతుంది. ఎట్లా ఇట్లా పొడుగులు తీయాలా? అట్లా ఇది ముట్టుకుంటేనే పడుతుంది ఇక ఫోటో. చూసుకోనా, ఇంకా మంచిగా తీయాలంటే తీద్దాం, దానిలో ఏం లేదు. నీకు కూడా తీయాలా? అయిపోయింది, సింపుల్. ఓకే నాన్న, ఏటా అబ్బా ఈ బ్యాగ్ బరువు, ఇన్ని కథలు, ఎంత మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా
అక్కడికి పోదా. అబ్బా ఎంతమంది ఇక్కడికి వచ్చి రామప్ప టెంపుల్ చూసిరో అది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నేను కోరుకునేది ఇది ఒక్కటే మీ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు కామెంట్లో చెప్తే ఏమవుతుందంటే తెలియని వాళ్ళకి తెలియని విషయాలు తెలుస్తాయి. అది ఇక్కడ మ్యాటర్. ఇక్కడ ఏముంటే లోపలికి మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద మెట్లు. అబ్బా ఈడ కూడా నందీలు ఉన్నాయి. అబ్బో పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి మెట్లు. నీళ్ళల్లో అయితే తేలే ఇటుకలు కూడా ఉంటాయి అటు. కాకపోతే అవి చూద్దామన్నా ఇక్కడ కావాలి. అంతేనా? ఈడ కూడా నందే ఉంది కదా లోపలనా? ఏడా చూసిన గోడ కదా అది. అంటే సడన్గా ఉన్నాడు అప్పుడు కానీ అట్లా మూసేసిందంతా. అది ఒకప్పుడు అట్లా ఉన్నాడు సడన్గా. ఇక్కడ నుంచి అక్కడ వేస్తాం కాదు వరంగల్లో కాకతీయులు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి తవ్వున్నాడు గుహ. కానీ డిజైన్లు మాత్రం కిరాకున్నాయి అబ్బా అవి. ఈ బండి ఎక్కడి నుంచి వచ్చారో మస్తు ఉన్నది. ఉండా శివుడు మంచిగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్ శివలింగం కిరాక్ అంటే కిరాక్ ఉంది. మీకు దగ్గర ఇంకా క్లోజ్గా చూపిస్తా. కిరాక్ ఉంది కదా. రైట్ ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇక్కడ ఏమంటారు దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయనుకుంటా ఫ్రెండ్స్, తీసేసారు. ఇవన్నీ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. రైట్ ఫ్రెండ్స్, అబ్బా మీకైతే కన్నుల విందే ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఏడాలి అక్కడికి వెళ్ళా. పడ్డా ఇవన్నీ పైసలే కదా. ఇవన్నీ పైసలు వేసి చెప్తాను. వెనుకనే వచ్చారు. అమ్మో ఈ నందీలు ఇరగొట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మన కాలం కాదు, మన ముందోళ్ళ కాలం ఉంటుంది కదా, ఈ మూతులు వాళ్ళు కొట్టారు. ముద్ర కొట్టారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది చూపిస్తా. ఈ కట్టడం ఏంది, ఎట్లా కట్టారు, ఏమన్నా కట్టిరా అని ఏం ఆర్కిటెక్చర్. ఇక ఇక్కడ నుంచి కొబ్బరికాయ నిలబోయేది. ఇంతకుముందు మనం చూసింది ఇదే ఫ్రెండ్స్.
ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, అక్కడ డిజైన్. అందరు ఇటు నుంచి వస్తారు, మనం ఈ పక్క నుంచి వచ్చినాం. ఏడుగు బొమ్మలు పెట్టే దా గార్లే కొనందా, ఆడిపోదా. ఇది ఎట్లా ఒక కిరాక్ అద్భుతం ఫ్రెండ్స్. మీకు లాంగ్ వ్యూ చూపిస్తున్నా చూడండి. ఇదేంటి దగ్గర ఏమో ఉండే, ఇక్కడ ఏమో ఉంది ఫ్రెండ్స్, చూపిస్తా. మీకు వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వస్తున్న వాళ్ళు లైక్ చేయకుండా మర్చిపోకండి. టైంకి అయితే అన్నం తినరు ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లు నాకు చాలా ముఖ్యం. మీరు అన్నం తిని వీడియో చూస్తేనే నేను అన్నం తింటా. ఇది చూపిద్దామని వచ్చిన, ఇదేందో నాకు అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఇల్లే చాలా మటుకు గుళ్ళకి వెళ్ళి విగ్రహాలు తీసేసారు, అంటే కొన్ని గుళ్ళకి వెళ్ళి. ఇట్లుంది ఫ్రెండ్స్. కానీ ఈ కట్టడాలు అనేవి మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉంది. మళ్ళీ వేడి లేదు, ఏం లేదు. ఇక్కడ ఒక టెంపుల్ ఏమంటారు, విగ్రహం ఉంది చిన్నది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరాక్ కాకా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ గుడి? మళ్ళీ చుట్టూ ప్రహారీ కూడా రాళ్ళతోనే పెట్టారు. దా ఉండేను వాడ అని అత్త, కానీ అది మైకు బంద్ చేసి లేకపోతే. ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇక గుడి చుట్టూరు తిరుగుతుంది ఫ్రెండ్స్, మీకు చూపిద్దామని చెప్పి. ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చారో ఎట్లా కట్టారు తెలియదు, కానీ మస్తు కట్టారు. మీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఇలా టెక్నాలజీ అయినా ఈ కన్స్ట్రక్షన్ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా పడారి. అబ్బా, ఈ ఇసుక మాత్రం కిరాక్ పెట్టారు ఫ్రెండ్స్. ఇలా టెంపుల్ మొత్తం ఇసుకనే ఉంటుంది. ఇక్కడ కూడా శివుడు ఉంటాడు కదా, చూసారు కదా. మెట్లు 4 దిక్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఉంటాయి, ముంగట ఉంటాయి, అటు పక్క ఉంటాయి. 3 దిక్కులు ఉంటాయి మెట్లు. ఓకే ఫ్రెండ్స్, మనం కూడా వీడియో క్లోజ్ చేసే టైం వచ్చేసింది. తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిరాక్ కాకా. ఏం పేరు? ఇనొస్తలే, రవిచారి. హాయ్ చెప్పు. ఇక్కడ నంది ఉంటాడు, చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతకుముందే. అబ్బా, మీకు వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ నంది, కొబ్బరికాయ తెచ్చుకుంటే ఇక్కడ కొట్టవలసి వస్తుంది ఫ్రెండ్స్.
ఏంటిదే కోతి ఎక్కడి నుంచో దొరికింది కోతి. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఆగు జరా. డాయ్ ఇట్రా పట్టుకో. ఒక బావి ఉంది ఫ్రెండ్స్. ఈ బావి మీకు చూపించాలా? అసలు ఇలా వాటర్ ఉంటాయా ఎట్లా అన్నట్టు. ఈ బావిలా చూద్దాం. వాటర్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఉన్నాయి ఫ్రెండ్స్, వాటర్ కనిపిస్తున్నాయి. ఇక బాగుంది బావి కూడా, సూపర్ ఉంది. మనం ఎక్కి దిగచ్చు కాళ్ళతోటి. ఇక్కడ ఏంటంటే వాటర్ మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి రాజుల కోటల కాడ వీళ్ళు అట్టి కదా తోవరు కదా వీటిని. ఇక్కడ బావిన జుతా అనే చూసినావా? మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది రామప్ప టెంపుల్. దారి పక్కకే ఇట్లా మంచి పచ్చడి చెట్లు. ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళు కూడా ఒక ఆర్డర్లా తీసుకొని అప్పటి నుంచి ఏ లెవెల్ టెక్నాలజీ వాడారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ రాళ్ళు చూడండి ఎట్లున్నాయి మొత్తం. ఇక్కడ ఏదో ఉండనానే కూలిపోయిందంటావు ఇక్కడ. అందులో వాడేసి అంటే దానిలో అంటావు ఇవన్నీ. అంటే మళ్ళీ కడతారా అవి? కట్టచ్చా? తెలుసా నీకు ఇవన్నీ? కూలిపోయినట్టు లేకపోతే ఇంకేమైనా ఉండేనా ఇంకా అక్కడ? కానీ ఒక్కొక్కటి ఘోరంగా ఉంది. కానీ బరువు కూడా మస్తు ఉంటాయి. తీసుకురావడం ఎట్లా బయట పట్టుకొచ్చిరేమో. అప్పుడు అది అట్లా తింటుండే. మరి ఏం తింటుండే మరి అప్పుడు ఫుడ్? ఇప్పుడంటే మిషన్లు ట్రైన్లు అవి ఇవన్నీ వచ్చినాయి. ఈ గోడకు కూడా మస్తు చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఇది అక్కడ వేస్తే మళ్ళీ గుడి కాడ తేలుతుంది గోడ. భూమిలోకి వెళ్ళి సొరంగం ఉంది ఫ్రెండ్స్. ఈ రాళ్ళు ఒకసారి చూపిద్దాం. అలాగే నువ్వు చూపిపోయా. నీ రాళ్ళని చూపిపో ఒకసారి. ఇంకో ఈ రావుతులు చూడండి ఫ్రెండ్స్. రాళ్ళు ఇంకో డిజైన్ చూడు ఎట్లా చెక్కిరు దీన్ని. ఇంకో నెంబర్లు వేసుకొని మంచి ఆర్డర్లో పెట్టుకున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారికి అంటే మళ్ళీ ఏం కాడదాం అనుకున్నారో ఏం చేద్దాం అనుకున్నారో కానీ ఈ డిజైన్లు కూడా కిరాకు ఉండేవి ఫ్రెండ్స్. ఇవి లేపితే కూడా లేవు. ఘోరంగా బరువు ఉంటాయి ఇవి. అప్పుడే ఈ రకంగా ఎట్లా ఎక్కిర్రు, చేత్తో ఎక్కిరా లేకపోతే ఏం వాడిరు అనేది అంతు చిక్కకుంటూ ఉన్నది ఫ్రెండ్స్. ఇట్లా జర కదిలిద్దామంటే కూడా కదిలేని రాదు. ఇవన్నీ చూడండి. కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది. ఓకేనా పోదామా? చలో చలో. అబ్బా కాలు బెనికిందే. రాళ్ళు కూడా లేవు కదా. ఇట్లా అయింది కదా. షూ ఇప్పి ఒకసారి ఇట్లానా. ఏమంటాను కాలు కలుపుకున్నది. నొప్పి లేస్తా అని తమాషాడుతుంది నువ్వు. అప్పుడే బెనికింది కదా. అది పెయింట్ అంటుతుంది. అది లోపల కలుపుకొని నాకు అర్థమైంది కదా. మీరు ఏం లేదు ఎందుకు అట్లా అయిందో తెలియదు. చూడండి ఫ్రెండ్స్ గుడి నా నొప్పి నాకు ఉంటుంది ఏం కదా. కానీ
నీకైతే ఏం నొప్పి లేదు. ఎందుకు నొప్పి లేదు? నేను ఎక్కువ ఏమంటారు ఓవర్ యాక్టింగ్ చేస్తాను కానీ నీకేం తెలుస్తుంది. ఇది ఎట్లున్నది ఫ్రెండ్స్, మంచిగా ఉందా? కాబట్టి ఇప్పుడు ఇవి 4 చక్రాలతో మంచిగా బండి తయారు చేసుకోవచ్చు. వీటితోటి చిన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు చేసి బళ్ళు తయారు చేసి ఆడుకునేది నేను. ఆ టైంలో దొరికేదంటే వీటిని మంచిగా నిజంగా చేస్తుంటే, ఒక కారు దొరికేదంటే ఒక ట్రాక్టర్ తయారు చేస్తుంటే జాకి పెట్టి లేపుతుంటే అప్పుడు పా అయిపోయింది పా. ఏదో దీనికి గిజాన్ని మీద పడ్డట్టున్నది, ఇగో ఈ రాయి మీద పడ్డట్టున్నది, మొలక పడ్డది కాలు పా. అయిపోయింది ఫ్రెండ్స్, మేము ఇంటికి వెళ్తున్నాం. రైట్, ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి. కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా దూరం వచ్చి చాలా రిస్క్ చేసి ఇట్లాంటి వీడియోలు తీసి జరుగుతుంది. మీకు ఇవన్నీ చూపించాలి, దీంతోపాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి రామప్ప టెంపుల్కి వచ్చి చూపిస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు రామప్ప టెంపుల్ తెలిసి అంటే రామప్ప గురించి మీకు మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చెప్పండి. మేము కూడా తెలుసుకుంటాం, మన సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు. తప్పకుండా కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిర్రా కాకా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. మన కెమెరామ్యాన్ గంగతో నేను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి వీడియో చూడండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.